కోడికత్తి టమాటా సాస్, గులకరాయి టమాటా సాస్, రెండు విచిత్రమైన కేసులు. రెండు జగన్మోహన్ రెడ్డి పెట్టించుకున్న కేసులు. ఆ రెండు కేసులు అడ్డం పెట్టుకుని ఎన్ని నాటకాలు ఆడాడో చూసాం. కోడికత్తి టమాటా సక్సెస్ అయ్యాడు, గులకరాయి టమాటా సాస్ ఫెయిల్ అయ్యాడు. కోడికత్తి టమాటా సాస్ కేసు ఎన్ఐఏ కోర్టులో నడుస్తూ ఉంది. దాని మీద అడ్వకేట్ సలీం గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అనేక విషయాలు తెలియజేశారు. ఆ కోడికత్తి టమాటా సాస్ వెనకున్న రహస్యం ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, సలీం గారి మాటల వెనక అర్థం ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. కోడికత్తి టమాటా సాస్ కేసు ఎన్ఐఏ కోర్టులో సాగదీస్తూ ఉన్నారు. గతంలో 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు. కోడికత్తి టమాటా సాస్ కేసు ఎన్ఐఏ కోర్టులో ఇవన్నీ సాగదీస్తానే ఉన్నారు. నిన్న సలీం గారు మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పారు. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు, ఎలా చూస్తారు? కోడికత్తి సీను మరి అతను జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. తన అభిమానుల్ని, తన కార్యకర్తల్ని, తను ఎవరైతే తనతో పాటు మంత్రులుగా ఉన్న వ్యక్తుల్ని జైలు పాలు చేయటమే జగన్మోహన్ రెడ్డి జీవితాశయం. నేను ఒక్కడనే 16 నెలలు జైలు ఉండేస్తే ఎట్లాగా, మరి నాతో పాటు మీరంతా కూడా రాష్ట్రంలో సొమ్ము కల్లగొట్టుకుని అందరం పంచుకున్నాం కదా, అందరూ కూడా జైలు జీవితం అనుభవించాల్సిందే అన్నట్లుగా ఉంది ఆయన వైఖరి. మరి ఈ రోజున చూస్తే కోడికత్తి సీను ఇప్పటికి దాదాపుగా 6 ఇయర్స్ వరకు గడిచింది. మరి అతనికి వెళ్ళి ఇతను ఒక్క మాట చెప్పటం కానీ, ఇదిగో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను బాగానే ఉన్నాను, అతను విడుదల చేయమని చెప్పటం కానీ కాకుండా మరి ఇతనే అతను బయటికి రానియకుండా ఇంకా పిటిషన్లు వేస్తున్నాడు అనేది మనం వింటూ ఉన్నాం. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గురించి అతను మరి అభిమానంతో అతని మీద సానుభూతి రావాలని మరి అదేవిధంగా ఒక 11 పేజీల లెటర్ రాసి దాంట్లో అన్ని విషయాలు పొందుపరిచి మరి రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులేంటి, ప్రజలకు కావలసిన సదుపాయాలేంటి, వాటి గురించి రాశాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి అతని మీద కక్ష కట్టాడు. రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. మరి అదేవిధంగా కోడికత్తి సీన్ గురించి ఈ రోజున మాట్లాడుకోవాలంటే పాపం అతనిది నిరుపేద కుటుంబం. మరి ఎన్నో విధాలుగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి అక్కడ ఒక జూనియర్ షెఫ్గా పనిచేస్తూ ఉన్న వ్యక్తి మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అతను 2 వేళ్ల మధ్య కత్తిని పట్టుకొని ఎక్కువ లోతు కూడా దిగకూడదన్న ఏదో దీంతో గుచ్చబోయాడనేది, అసలు అది గుచ్చుకుందో లేదో కూడా తెలియని పరిస్థితి. మరి టమోటా సాస్ పూసుకొని ఈ విధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న డాక్టర్ల మీద నాకు నమ్మకం లేదు, మరి అదేవిధంగా పోలీసుల మీద నమ్మకం లేదని హుటాహుటిన ఎంతో దూరం ప్రయాణం చేసి మరి హైదరాబాద్లో అతను ట్రీట్మెంట్ చేయించుకోవటం, ఆ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్కి తర్వాత ఎట్లాంటి హోదా కల్పించాడో కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది గురి చేశాడు, అతని కోసం అతని మీద అభిమానంతో వచ్చిన వ్యక్తిని ఏ విధంగా కటకటాలు పాలు చేశాడంటే నిజంగా ఈ రోజున ఆ కేసు ఎన్ని విధాలుగా అతను లోపలుండి ఇబ్బంది పడుతున్నాడు. మరి లాయర్ గారు ఒకటే చెప్తున్నారు, సలీం గారు ఎట్లానైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకి పిలిపించేంత వరకు నేనైతే నిద్రపోను అని ఆయన శబ్దం చేశారు. ఇన్ని రోజులు సాగదీయడానికి ఎన్ఐఏ కోర్టులో 4 సంవత్సరాలు సాగదీస్తున్నారు కేసుని. ఈయన కోర్టుకు హాజరు కావట్లా. మరి ఎన్ఐఏ కోర్టు ఎందుకు ఊరుకుంటుందంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు కోర్టుకు వెళ్లకుండానే ఉంటున్నాడంటే ఇంక ఊరుకునేది ఎక్కడండి? అతను ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి అదేవిధంగా వాళ్ళ బాబాయ్ కేసులో మరి సునీత గారు ఏ విధంగా తిరుగుతున్నారు, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఒక దేన్నైనా సరే తన పీకల దాకా వచ్చిందంటే అతను ఊరుకోడు. మరి దాన్ని మసిబూసి మారేడుకాయ చేయటమే అతని పని. ఈ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ మరి ఎన్ని డబ్బులైనా ఈ రోజున కొల్లగొట్టి రాష్ట్రాన్ని ఎన్ని డబ్బులు సంపాదించాడు అవన్నీ కూడా ఇతను కేసుల్లో నుంచి ఏదైతే ఇరుక్కోకుండా ఆ కేసుల్లో మరి జైలుకి వెళ్లకుండా మరి బెయిల్ మీద బయట ఉండేటట్లు ఆయన ప్రయత్నం చేయడానికి ఈ డబ్బంతా ఉపయోగిస్తున్నాడని అందరూ చెప్పుకుంటున్న విషయం. మనం గమనిస్తే కోడికత్తి టమాటా సాస్ కేసులో ఉన్న సీను కూడా దళితుడు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటూ ప్రగల్భాలు పలికే జగన్మోహన్ రెడ్డి ఆ దళిత బిడ్డల్ని ఇబ్బంది పెట్టడం వెనక కారణం ఏంటంటారు? జగన్ రెడ్డి పాలనలో కూడా అనేక మంది దళితుల్ని పొట్టన పెట్టుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. దీన్ని ఎట్లా చూస్తారు?
జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్న నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అన్నది కేవలం నా స్వలాభం కోసం మాత్రమే నేను మిమ్మల్ని ఉపయోగించుకుంటాను, ఈ విధంగా మిమ్మల్ని జైలు పాలు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించడానికి మాత్రమే నా ఎస్సీలు. మరి అదేవిధంగా చూసిన తాడేపల్లి ప్యాలెస్ ముందు ఏ విధంగా గుడిసెలన్నీ తీయించేశాడు, మరి ఈ విధంగా ఇబ్బంది గురి చేయటానికే నా బీసీలు. మరి ఇన్ని విధాలుగా వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయటానికే మీరు కానీ మీ దగ్గర ఏదైతే కోట్ల రూపాయలు నేను కొల్లగొట్టడానికి మాత్రం మిమ్మల్ని ఈ విధంగా ఒక పాచికల్లాగా ఉపయోగించుకుంటాను అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం. మరి గులకరాయి విషయం చూస్తే మరి కోడికత్తి సీను బాణం అయితే అతను వదిలాడు, అది పారింది. కానీ ఇక్కడ ఈ పాచిక ఏదైతే గులకరాయి కేసు మాత్రం బూమరాంగ్ అయింది జగన్మోహన్ రెడ్డికి. మరి అక్కడ జరిగింది ఏంటి, ఆ నిందితుడు చెప్తుంది ఏంటంటే పాపం నాకు అసలు ఏమీ తెలియదు, ఏదో 300 రూపాయలు ఇస్తానన్నారు, అక్కడ జరిగిన మీటింగ్కి వెళ్ళాము, మరి అదేవిధంగా ఆ ప్లేస్లో నేను ఎక్కడా లేను, నన్ను అనేక రకాలుగా ఇబ్బంది గురి చేసి నైట్ టైము 11 గంటలకి పోలీసులు వచ్చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు కూడా భయపెట్టి ఎలాగైనా సరే నువ్వే వేసావని ఒప్పుకో అని చెప్పేసి నన్ను అడిగినట్లుగా, అతన్ని ఇబ్బంది గురి చేసినట్లుగా అతడు చెప్తున్న మాటలు. మరి ఆ కేసును కూడా సలీం గారే చూస్తున్నారు. ఈ 2 కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా అయినా సరే నేను కోర్టుకి రప్పిస్తాను అని ఈ రోజున సలీం గారు అంటున్న మాటలు. కోడికత్తి టమాటా సాస్, గులకరాయి టమాటా సాస్ కేసులో జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు రప్పిస్తానంటూ ప్రజలకు చెప్పిన అడ్వకేట్ సలీం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అద్భుతంగా విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.